హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను లంచ్ అయిపోయింది. పిల్లల కోసం ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏమి ప్రిపేర్ చేద్దామా అనుకుంటే ఇంట్లో మినపప్పు ఉంది కదా అని నేను పునుకులు చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మినపప్పును ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడిగి ఒకసారి బాగా వాష్ చేసుకొని తర్వాత మనం కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి మినపప్పును. చూడండి, ఇలా కడిగి 2 hours అన్నా 3 hours అన్నా నానబెట్టుకోవాలి. నేను మాత్రం 3 hours నానబెట్టాను. బాగా నానుతుంది మినపప్పు అని. చూడండి, మినపప్పు బాగా నానింది కదా. ఇలా నానిన తర్వాత నీళ్ళు వంపేసి ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఈ మినపప్పును. దీన్ని మనం మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు మిక్సీ. కాకపోతే నేను కొంచెం మామూలుగా పడుతున్నాను మిక్సీ, మరీ మెత్తగా కాకుండా మరీ బరుకుగా కాకుండా పడుతున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం మినప్పప్పు మిశ్రమాన్ని. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా మనకు పని అవుతుంది. మినపప్పు కొద్దిగా అయితే 1 hour కూడా నానబెట్టుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకా మిగతా మినపప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మినపప్పును కూడా. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి మళ్ళీ ఇదే బౌల్లోకి తీసుకుంటున్నాను. పిల్లలకు పెద్దవాళ్ళకు స్నాక్స్ లాగా అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ మినపప్పు పునుకులు అనేవి. మళ్ళీ చాలా బలం కదా మినపప్పు కూడా, అందుకే నేను ఈరోజు మినపప్పు వాడుతున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను మినపప్పు మిశ్రమాన్ని. అలాగే ఇందులో వేయడానికి నేను ఉల్లికాడలు కూడా కట్ చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం పునుకులు వేయడానికి. అలాగే మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేను స్టవ్ మీద టీ కూడా పెడుతున్నాను. టీ కూడా పెట్టాను. ఇవన్నీ కట్ చేసుకునే అంతలోపు నాకు టీ కూడా రెడీ అవుతుంది కదా, అందుకే నేను టీ ఫస్ట్ పెట్టి ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు. అలాగే నా చెక్క చాపింగ్ బోర్డు గురించి చాలామంది అడిగారు కామెంట్స్లో. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకొచ్చానండి. దీని కాస్ట్ వచ్చేసి 275 రూపీస్. ఆల్రెడీ నేను కామెంట్స్లో చాలామందికి చెప్పాను, కాకపోతే నన్ను చాలామంది అడుగుతున్నారు, అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నా టీ కూడా రెడీ అయిపోయింది ఇవి కట్ చేసే అంతలోపు. ఇప్పుడు వచ్చేసి నేను కప్పులోకి తీసుకుంటున్నాను. నేను టీ ఎక్కువగా తాగను, అందుకే కొంచెమే తీసుకున్నాను. ఈ సమ్మర్లో అయితే మరీ తక్కువగా ఎప్పుడన్నా ఒకసారి తాగుతాము. ఎక్కువ శాతం సమ్మర్లో మేము వచ్చేసి మజ్జిగ తాగుతాము. అలాగే ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా తొందరగా పని అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్నగా చాప్ చేస్తున్నాను. పిల్లలు తీసేయకుండా ఉంటుంది కరివేపాకు చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల. చూడండి, మినపప్పు మిశ్రమం రెడీ. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఉల్లి పొరకలు లేకుంటే ఉల్లికాడలు అన్నీ ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. మనం పునుకులు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. అలాగే మా పిల్లలు వచ్చేసి బయట ఆడుకొని కొద్దిసేపు ఇప్పుడు లోపలికి వచ్చి కొన్ని వాటర్ తాగుతున్నారు. ఈ పక్కింటి అబ్బాయి అన్నట్టు ఈ అబ్బాయి వచ్చేసి మా పిల్లలతోని బయట ఆడుకుంటారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలకు గల్లీలో, అందుకే ఎప్పుడు ఇంట్లో ఆడుకుంటారు. మా చిన్న అబ్బాయి లవిత్కి వచ్చేసి కొంచెం జ్వరం వచ్చింది, అందుకే కొద్దిగా డల్గా ఉన్నాడు లవిత్. అలాగే ఇప్పుడు నేను వచ్చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేస్తున్నాను. పునుకులు వేయడానికి ఆయిల్ కూడా పెట్టాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేంతలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుకుల పిండిలో అంటే మినపప్పు మిశ్రమంలో కొంచెం సాల్ట్, అంటే పునుకులకు సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర, మనం ముందుగా అన్నీ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి మనకు డీప్ ఫ్రై అయినప్పుడు, అందుకే ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మనం వేసుకున్న మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మినప్పప్పు మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నట్టు.
అంటే పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, మినపప్పు మిశ్రమాన్ని ఇలా రెడీ చేసి పెట్టాను. అలాగే నేను కొన్ని టిష్యూస్ కూడా వేసి ఉంచాను హాట్ బాక్స్లో. ఇది డీప్ ఫ్రై ఐటెం కాబట్టి నేను ఇందులో వచ్చేసి కొంచెం బియ్యపిండి కూడా వాడుతున్నాను. 3 స్పూన్ల బియ్యపిండి వేశాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి నేను బియ్యపిండి వేశాను. మీరు బియ్యపిండి కాకుండా కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వాడడం కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇందులో మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే మనం బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. కాకపోతే నేను ఈరోజు వచ్చేసి బియ్యపిండి మాత్రమే వాడుతున్నాను. చూడండి, బియ్యపిండి కూడా మొత్తం ఇలా కలిసేలాగా మనం పునుకులకు కావాల్సిన పిండి అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అంతలోపు నాకు ఆయిల్ కూడా వేడెక్కింది, నేను పిండి రెడీ చేసుకునే అంతలోపు. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న చిన్నగా పునుకులు వేస్తున్నాను ఇందులో. చూడండి, ఇలా సైడ్ నుంచి వేసుకోవాలి. మనం పునుకులైనా ఇంకా బోండాలైనా వేసుకునేటప్పుడు, ఎందుకంటే పైనకు అప్పుడప్పుడు డైరెక్ట్గా చిత్తుతుంది మొహం మీద. అందుకే కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, పునుకులన్నీ ఇలా వేసుకున్నాను నేను. ఇవి ఒక పక్కకు ఫ్రై అయ్యాక మెల్లగా ఇంకో పక్కకు తిప్పుతున్నాను ఇలాగా. మనం 2 సైడ్లా బాగా ఫ్రై చేసుకుంటేనే పునుకులు అనేవి లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రై అవ్వడానికి. చిట్టి చిట్టిగా పునుకులు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. పిల్లలైతే ఇలా చిట్టి చిట్టిగా ఉన్న పునుకులు తినడానికి చాలా ఇష్టపడతారు. చూడండి, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, అంటే అన్నీ ఫ్రై అయిపోయాయి. వీటన్నిటిని నేను ఇప్పుడు టిష్యూస్ వేసిన హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై ఐటెం కదా, అందుకే టిష్యూస్ వేసిన బౌల్లో తీసుకుంటే మనం ఆయిల్ అనేది టిష్యూస్ బాగా పీలుస్తాయి. అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నాను పునుకులు. మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు, అంటే దోశ బ్యాటర్ లేనప్పుడు మినపప్పు నానబెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. చాలా తొందరగా పని అవుతుంది మనకు. చూడండి, ఇంకో వాయి పునుకులు వేశాను, ఇవి కూడా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా ఇప్పుడు నేను హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. ఈ పునుకులు అనేవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, అలాగే మినప పునుకుల్లోకి పల్లీల పచ్చడి కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం వచ్చేసి నేను స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టాను. ప్యాన్లో కొన్ని పల్లీలు కూడా వేశాను. ఈ పల్లీలను మనం బాగా వేయించుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చిగా ఏమీ అనిపించదు. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేస్తున్నాను. మనం ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు తినేటప్పుడు పచ్చిగా ఏమీ అనిపించదు అన్నట్టు. అందుకే నేను ఎప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేస్తాను. చూడండి, ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి పల్లీలను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వచ్చేసి నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే ఇదే ప్యాన్లో నేను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. నేను ఈరోజు వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కారపొడి యూజ్ చేసి పల్లీల పచ్చడి చేస్తున్నాను. ఇలా చాలా బాగుంటుంది మినప పునుకుల్లోకి. అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి, పొట్టు తీయని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి వీటిని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో లైట్గా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనకు జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అనేది కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇలా తీసుకొని ఇందులో కొంచెం కారపొడి 1 స్పూను, చిన్న స్పూను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి నేను మిక్సీ పడతాను పల్లీల పచ్చడిని. చూడండి, పల్లీల పచ్చడిని ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కారపొడి వేయడం వల్ల కలర్ అనేది ఇలా వస్తుంది. చూడండి, పల్లీల పచ్చడి ఇలా జారుగా ఉండాలి పునుకుల్లోకి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లీల పచ్చడి నేను పోపు చేయడానికి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. మీకు పసుపు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. నేను పల్లీల పచ్చడిలో అయితే కంపల్సరీ వేస్తాను. అలాగే ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పచ్చడి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకుంటే మన పల్లీల పచ్చడి రెడీ.
అప్పుడప్పుడు ఇలా కారపొడితో కూడా చేసుకుంటూ ఉండండి పల్లీల పచ్చడి, పచ్చిమిర్చి నచ్చని వాళ్ళకి. అలాగే మన మినప పునుకులు, పల్లీల పచ్చడి రెండు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి నేను పల్లీల పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు పల్లీల పచ్చడిలో కావాలంటే పులుపు కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. అంటే స్పైసీగా ఇష్టం లేని వాళ్ళైతే చింతపండు వేసుకోండి. అలాగే ఇప్పుడు నేను పునుకులను కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పునుకులు మొత్తం ఆయిల్ మొత్తం మనకు టిష్యూస్కు పట్టింది కదా, కనిపిస్తున్నాయి కదా, అందుకే నేను ఈరోజు టిష్యూస్ వాడాను. డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కంపల్సరీ టిష్యూస్ వాడండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అందు గురించి. చూడండి మన మినప పునుకులు అలాగే పల్లీల పచ్చడి రెండు రెడీ అయ్యాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ మినప పునుకులు అనేవి. కొంచెం పైన క్రిస్పీగా అలాగే కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటాయి. లోపల మినపప్పు అనేది కూడా చాలా బాగా ఉడికింది. చూడండి ఇలా పల్లీల పచ్చడిలో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.